ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు మన పెద్దలు. మనిషి ఆరోగ్యంగా ఉంటే జీవితంలో ఏదైనా సంపాదించవచ్చు, ఏదైనా పొందవచ్చు. ఐశ్వర్యం కావాలన్నా, ఆస్తిపాస్తులు కావాలన్నా, కీర్తి ప్రతిష్టలు కావాలన్నా ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా సంపాదించుకొనవచ్చును. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో ఎంతోమంది అనారోగ్య సమస్యల చేత విపరీతంగా బాధపడుతూ ఉన్నారు. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య, శారీరక సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులతో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎన్నో వైద్యశాలలకు వెళ్ళి, అంటే హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యుల దగ్గర, అంటే డాక్టర్ల దగ్గర చూపించుకుంటూ ఉంటారు. డాక్టర్లు చక్కగా బాడీ స్కానింగ్ చేసి మీరు ఆరోగ్యంగానే ఉన్నారండి, మీ శరీరంలో ఎటువంటి సమస్య లేదు అని తేల్చి చెప్పేస్తారు. అయినా ఇంటికి వస్తే జాడ్యంగా ఉండడము, తినింది అరగక, నిద్ర పట్టక ఎన్నో సమస్యలతో సతమతపడుతూ ఉంటారు. అటువంటి సమస్యలన్నిటికీ అద్భుతమైనటువంటి ఒక పరిహారాన్ని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. అదే హనుమద్ బడబానల స్తోత్రము. ఈ స్తోత్రాన్ని ఎవరైతే 27 రోజులు శ్రద్ధాభక్తులతో పారాయణ చేస్తారో వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని మనకు ఋషులు చెప్పి ఉన్నారు. చూడండి, మీకు కావచ్చు, మీ పిల్లలకు కావచ్చు, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వెంటనే తక్షణమే హాస్పిటల్స్కి వెళ్ళాలి. వెళ్ళి వైద్యుల దగ్గర చికిత్స తీసుకోవాలి. ఇది మొదటిగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీకు కావచ్చు, మీ పిల్లలకు కావచ్చు, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వెంటనే మొదటి చికిత్స డాక్టర్లు చేయాలి. అంటే మొదటిగా డాక్టర్ల దగ్గర చూపించుకోవాలి. కొంతమంది పిల్లలకి జ్వరం వచ్చినా, అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే తీసుకొని దర్గాలకు వెళ్ళిపోతారు. ఆ దర్గాల దగ్గర తాబీతు కట్టించుకొని సాంబ్రాణి పొగ వేయించుకొని వస్తూ ఉంటారు. మరి కొంతమంది పిల్లలకి ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే చర్చికి తీసుకుని వెళ్ళి అక్కడ క్యాండిల్ వెలిగించి ప్రేయర్ ఆయిల్ పూయిస్తూ ఉంటారు. మరి కొంతమంది అమ్మవారి దేవస్థానానికి తీసుకొని వెళ్ళి వేపాకుతో మంత్రం వేయిస్తూ ఉంటారు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అనారోగ్య సమస్య వస్తే వెంటనే హాస్పిటల్స్కి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. డాక్టర్ అంతా కరెక్ట్గా ఉంది, మీకు ఏ సమస్య లేదు అని తేల్చి చెప్పిన తర్వాత కూడా ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే, ఎప్పుడైనా మానసికంగా భయం వేస్తూ ఉంటే, ఒక్కొక్కసారి చూడండి ఇంట్లో పడుకో ఉంటే కూడా చెడ్డ కలలు వస్తూ ఉంటాయి. ఏదో తెలియనటువంటి భయము, తినింది సరిగ్గా అరగదు, నిద్ర పట్టదు, ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలతో విపరీతంగా బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ మహాశక్తివంతమైనటువంటి హనుమద్ బడబానల స్తోత్రాన్ని 27 రోజులు గనక పారాయణ చేసినట్లయితే ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత సకల రోగ బాధలు తొలగిపోతాయని మన ఋషులు చెప్పి ఉన్నారు. ఎలా చేయాలి అంటే, సాయంకాలం వేళలో చక్కగా స్నానం చేసుకొని వెంటనే ఇక్కడ అడుగుతారు ప్రతినిత్యము తలస్నానం చేయాలా అని. పురుషులైతే చక్కగా తలస్నానం చేయాలి, స్త్రీలైతే మామూలుగా వారానికి ఒక్కసారి తలస్నానం చేస్తే సరిపోతుంది. స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో ఒక పీట మీద కానీ, దర్భాసనం మీద కానీ కూర్చొని ఆంజనేయ స్వామి యొక్క ఫోటో కావచ్చు, లేకపోతే విగ్రహం కావచ్చు చక్కగా పెట్టుకొని 2 దీపాలను వెలిగించి స్వామివారి ముందర ఆంజనేయ స్వామి వారికి సింధూరం, మనకు పూజా స్టోర్స్లో అడిగితే ఇస్తారు, కేసరి కలర్లో ఉంటుంది సింధూరం. ఆ సింధూరాన్ని సమర్పించి 2 తులసి దళాలని సమర్పించి, ఒక పుష్పాన్ని సమర్పించి ఆంజనేయ స్వామి ముందర 2 అరటిపళ్ళు కావచ్చు, కాస్త అటుకులు బెల్లం కావచ్చు, లేకపోతే కలకండ కావచ్చు, ఏమీ లేకపోతే కాస్త పాలలోకి పంచదార వేసి ఒక గ్లాసులో స్వామివారి ముందర పెట్టి ముందుగా మహాగణపతికి నమస్కారం చేసుకొని స్వామివారిని పూజించిన తర్వాత ఈ స్తోత్రాన్ని పారాయణ చేయాలన్నమాట. ఎన్నిసార్లు చేయాలి? 5 సార్లు చేస్తే చాలా మంచిది. కుదరకపోతే 3 సార్లు చేయండి, లేకపోతే రోజుకొక్కసారైనా చేయండి. 27 రోజులు విడిచిపెట్టకుండా చేస్తే చాలా మంచిది. స్త్రీలకు ఏమైనా ఆటంకం వస్తే ఆటంకం వచ్చినటువంటి 5 రోజులు విడిచిపెట్టి 6వ రోజు నుండి చక్కగా ఈ పారాయణ చేసుకొనవచ్చును. ఈ స్తోత్రాన్ని
చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా చదువుకొనవచ్చును. మీకోసం మీరు పారాయణ చేసినట్లయితే మమ అని వచ్చిన చోట మీ గోత్రము, మీ పేరు చెప్పుకొని ఈ స్తోత్రాన్ని చదవండి. ఈ స్తోత్రం చదివేటప్పుడు చేతిలో చక్కగా కాస్త సింధూరాన్ని పెట్టుకొని స్తోత్రం ముగిసిన తర్వాత ఆ సింధూరాన్ని మీరు ధరించాలి. మీ పిల్లల కోసం చేస్తున్నట్లయితే ఈ స్తోత్రము మమ అని వచ్చిన చోట మీ గోత్రము, మీరు ఎవరి కోసమైతే ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తున్నారో వాళ్ళ పేరు చెప్పుకొని చేతిలో సింధూరం పట్టుకొని పూజ అయిన తర్వాత ఈ సింధూరాన్ని వాళ్ళ నుదుటన పెట్టండి. ఆ తర్వాత స్వామివారి ముందర పెట్టినటువంటి ప్రసాదాన్ని మీరు స్వీకరించి స్వామికి నమస్కారం చేసుకున్నట్లయితే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఈ మహాశక్తివంతమైనటువంటి హనుమద్ బడబానల స్తోత్రాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓం అస్య శ్రీ హనుమద్ బడబానల స్తోత్ర మంత్రస్య శ్రీ రామచంద్ర ఋషిః శ్రీ బడబానల హనుమాన్ దేవత మమ సమస్త రోగ ప్రశమనార్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ సీతారామచంద్ర ప్రీత్యర్థం హనుమద్బడబానల స్తోత్ర జపమహం కరిష్యే. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే ప్రకట పరాక్రమ సకల దిక్మండల యశోవితాన ధవళీకృత జగత్రిత్రయ వజ్రదేహ రుద్రావతార లంకాపురీ దహన ఉమా అమల మంత్ర ఉదధిక్బంధన దశశిరః కృతాంతక సీతాశ్వాసన వాయుపుత్ర అంజనీ గర్భ సంభూత శ్రీ రామలక్ష్మణానందకర కపి సైన్య ప్రాకార సుగ్రీవ సహాయ కారణ పర్వతోత్పాటన కుమార బ్రహ్మచారిన్ గంభీరనాద సర్వపాప గ్రహవారణ సర్వజరోశ్చాటన ఢాకినీ విధ్వంసన. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరాయ సర్వదుఃఖ నివారణాయ గ్రహమండల భూతమండల సర్వపిశాచమండలోశ్చాటన భూతజ్వరై ఏకాహికజ్వర ద్వాహికజ్వర త్రాహికజ్వర చాతుర్తికజ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మహేశ్వర వైష్ణవజ్వరాన్ చింది చింది యక్ష రాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉశ్చాటయ ఉశ్చాటయ. ఓం హ్రాం హ్రీం నమో భగవతే శ్రీ మహాహనుమతే. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఆం హాం 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 ఔం సౌం ఏహి ఏహి ఏహి. ఓం హం ఓం హం ఓం హం ఓం హం. ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే శ్రవణ చక్షుర్భూతానాం శాకినీ ఢాకినీనాం విషమదుష్టానాం సర్వవిషం హర హర. ఆకాశం భువనం భేదయ భేదయ ఛేదయ ఛేదయ మారయ మారయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకల మాయాం భేదయ భేదయ. ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే సర్వగ్రహోశ్చాటన పరబలం క్షోభయ క్షోభయ సకల బంధన మోక్షణం కురు కురు. శిరః శూల గుల్మశూల సర్వశూల నిర్మూలయ నిర్మూలయ. నాగపాశానంతవాసుకీ తక్షక కర్కోటక కాళక్షకుల జలగత భిలగత రాత్రించర
దివాచర సర్వాన్నిర్విషం కురు కురు స్వాహ రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్యాశ్చేదయ ఛేదయ స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యా ప్రకటయ ప్రకటయ సర్వారిష్టనాశయ నాశయ సర్వశత్రున్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ ఓం ఫట్ స్వాహ. ఇది మహాశక్తివంతమైనటువంటి హనుమద్ బడబానల స్తోత్రం. దీన్ని సువాసినులు, పూర్వ సువాసినులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా అందరూ కూడా పారాయణ చేసుకొనవచ్చును. బీజాక్షరాలు ఉన్నాయి కదా గురువుగారు, చదువుకోవచ్చా అంటే చక్కగా చదువుకొనవచ్చును. ఈ స్తోత్రం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటారు, చక్కగా నేర్చుకోండి. కానీ ఈ స్తోత్రాన్ని పారాయణ చేసేటువంటి 27 రోజులు కూడా మద్యము మాంసము ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వీకరించకూడదు. వేరే వాళ్లను దుర్భాషలాడకూడదు. సాత్విక ఆహారం తీసుకుంటూ ఆంజనేయ స్వామి వారి మీద మనసు నిలిపి ఈ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే ఎంత పెద్ద అనారోగ్య సమస్య అయినా, మానసిక సమస్య అయినా కూడా తొలగిపోతుంది. ఇంటి దరిదాపుల్లోకి దుష్ట శక్తులు, భూత ప్రేత పిశాచాలు ప్రవేశించలేవు. ఆ ఇంటికి ఆంజనేయ స్వామి యొక్క రక్షణా వలయం ఏర్పడుతుంది. కాబట్టి అందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామి రక్షగా ఉండాలని, మన సనాతన ధర్మం 10 కాలాల పాటు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.